నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై ప్రజా సంఘాల నాయకులు మార్వాడి సుదర్శన్, భటారి ఆంజనేయ స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండానే భవనాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు విచ్చలవిడిగా నిర్మితమవుతున్నాయని, ఇలాంటి నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సమర్థవంతమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. పేద ప్రజలు అన్ని రకాల పన్నులు చెల్లిస్తుండగా కొందరు ప్రభావశీలులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారుల నుంచి కేవలం నోటీసులకే పరిమితమైన చర్యలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు నిలదీశారు. పేదల విషయంలో కఠినంగా వ్యవహరించే అధికారులు ప్రభావశీలుల విషయంలో మాత్రం అదే కఠినత చూపడం లేదని వారు విమర్శించారు. ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల సమీపంలోని ఆర్ఎండ్బి బ్యాంకెట్ హాల్ కు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అనుమతులు లేకుండా నిర్మితమైన భవనాలు, ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న బ్యాంకెట్ హాల్స్, లాడ్జీలపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లోని సిడిఎంఏ అధికారులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని, అవసరమైతే విజిలెన్స్ కమిటీని నియమించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో చూసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ అధికారులు యథేచ్ఛగా పర్మిషన్లు లేకున్నా కూడా బిల్డింగ్లు కట్టినా కూడా నిద్రపోతున్న వైనం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి 56 గజాలలోనే ఇల్లు కడుతున్నారు. అది కూడా 4 ఫ్లోర్లు వేసుకుంటూ కడుతున్నారు. ఫంక్షన్ హాల్లకు కానీ, మన రిసార్ట్లకు కానీ, హోటల్స్కి కానీ ఎక్కడ కూడా మన పర్మిషన్లు లేకుండా కడుతున్నారు. అయినా కూడా ఒక్కొక్కరికి రెడ్ నోటీసులు జారీ చేసిన, షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఇప్పటి వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు. ఏళ్ళ పర్యంతరంగా పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్యాక్సీలు వసూలు చేసి పన్నులు కడుతూ ఉంటే వీళ్ళేమో పన్నులు ఎగవేసుకుంటా మన మున్సిపల్ సిబ్బందికి పట్టించుకోకుండా ఉన్నారు. ఎందుకంటే ఎంతమంది పేద ప్రజలకు చిన్న చిన్న వాళ్ళు రోడ్లపైన వాళ్ళు షాపులు పెట్టుకుంటే వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. వీళ్ళు యథేచ్ఛగా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినా కూడా వీళ్ళను కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడుతున్న వైనం. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందటనే మన ఆర్ఎన్బి బ్యాంకెట్ హాల్ అని ఉంది. అది 2025 నుంచి నిర్మిస్తున్నారు. దానికి ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ లేదు. 4 ఫ్లోర్లు లేపినా కూడా, 5 ఫ్లోర్లు లేపినా కూడా, కింద సెల్లార్ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎంతో మంది కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళను ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. మరి ఇట్లా అధికారులు ఎందుకు ఇట్లా చర్యలు తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కరీంనగర్లో మాఫియాల దందా కొనసాగుతుంది. ఇలా కన్స్ట్రక్షన్ మాఫియా మనం ఎస్ఆర్ఆర్ కాలేజ్, కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి డిమార్ట్కి వెళ్తుండగా ఆర్ఎన్బి బంకెట్ హాల్ అండ్ లాడ్జ్, అది కింద సెలార్ నుంచి 5th ఫ్లోర్ దాకా ఎలాంటి పర్మిషన్ లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ నుంచి అడిగితే మరి పర్మిషన్ లేని బిల్డింగ్లు ఎలా నిర్మాణం అయినాయి, మరి ట్రేడ్ లైసెన్స్ లేకుండానే లాడ్జ్లు ఎలా నడుస్తున్నాయి. మనం ఈ మధ్యలో చూసాము, అవుట్స్కట్ లో ఒక మన రిసార్ట్స్ లో ఒక అబ్బాయి చనిపోయాడు. మరి ఇలా ఎన్ని దందాలు నడుస్తున్నాయి అన్నట్టు. మరి దీని మీద దృష్టి పెట్టేది ఎవరు? మున్సిపల్ కమిషనరా, లేకుంటే పోలీస్ అధికారులా, లేకుంటే ఇల్లీగల్ దందాలకు ఇల్లు పూర్తి పర్మిషన్ ఇచ్చారా? ఇప్పటికైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ మొద్దు నిద్ర లేచి ఇలాంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటిని వెంటనే మూసివేయాలి. వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. లేనిచో ఈ పోలీస్ కమిషనర్ అన్నది ఇలాంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఎందరో పేదల యొక్క బతుకులతో చెలగాటం ఆడుతున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళకి లైసెన్స్లు కావాలన్నా, వాళ్ళకు పర్మిషన్లు కావాలన్నా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇలాంటి దొంగలకు ఇస్తున్నారు అంటే దొంగలతో జతపరిచారు కనుకనే ఈ క్రిమినల్ కేసు కింద వీళ్ళని
అరెస్ట్ చేయాలని, వీడి మీద కేసు పెట్టాలని మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటాం. ఇలాంటి బిల్డింగ్స్ ఎన్నో నిర్మాణమైనాయి, ఎవైతే ఫైర్ సేఫ్టీ లేవో అలాంటి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇలా పేదల యొక్క బతుకులతో చెలగాటమాడుతున్న హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి, మరి వీటికి ట్రేడ్ లైసెన్స్ లేవు, దాని మీద కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఆర్ఎన్బి బ్యాంకెట్ హాల్ కమ్ లార్జ్ ఏదైతే సెలార్ టు 5th ఫ్లోర్ దాకా ఉన్నదో, మరి దీనికి ఫిబ్రవరి 22 నాడు 2025లో సోకార్డ్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినా కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలే. అయితే రాజకీయ నాయకులకు వీళ్ళు గులాంగిరి చేస్తుర్రా, లేకుంటే పైసల మత్తులో గులాంగిరి చేస్తుర్రా? ఇలాంటి దాని మీద హైయర్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. మేము రేవంత్ రెడ్డి దాకా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని కోరుకుంటున్నాం. ప్రధానంగా హైదరాబాద్ నుంచి సిడిఎంఏ అధికారులు దాని మీద ఒక కమిటీ వేసి దీని మీద పూర్తి విచారణ జరపాలి. అదే కాకుండా విజిలెన్స్ అధికారులను ఏర్పాటు చేసి ఈ మున్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, మరే ఏదైతే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ను వీళ్ళు దారి తప్పిస్తున్నట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటున్నాను.